వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కార్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మనము టాటా కర్వ్ పెట్రోల్ వర్షన్ అయితే తీసుకురావడం జరిగింది. టాటా కర్వ్లో పెట్రోల్, డీజిల్ అండ్ ఈవీ వర్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, టాటా కర్వ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ టాటా లోగో అయితే ఇవ్వడం జరిగింది. టాటా లోగోతో పాటుగా మనకి కనెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. కనెక్టెడ్ హెడ్ ల్యాంప్స్తో ఇక్కడ ఒక డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది. డిఆర్ఎల్స్తో పాటుగా మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కింద చూసుకున్నట్లయితే మీకు 360 డిగ్రీస్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు టాటా కర్వ్లో. ఇంత పెద్ద సెగ్మెంట్ ఆల్మోస్ట్ 21 lakhs నుంచి 26-27 lakhs వరకు ఉండే ఇంత పెద్ద దాంట్లో సో 360 డిగ్రీస్ కెమెరా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కింద క్రోమ్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. కొంచెం సేమ్ బాడీ కలర్ క్రోమ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అండ్ బంపర్ కూడా మనకి సిల్వర్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే సైడ్ వ్యూలో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి సైడ్ వ్యూలో R18 డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన పియానో బ్లాక్ కలర్తో క్లాడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు టాటా కర్వ్ ఏది చూసినా కూడా ఆల్మోస్ట్ ఒక లగ్జూరియస్ ప్రీమియం కలర్ లాగానే కనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు. అంటే ఇది మీరు ఈవెన్ ప్రమోషన్స్లో కూడా టాటా ప్రమోషన్స్లో కూడా ఇదే కలర్ మ్యాక్సిమం కనిపిస్తుంది. సో దాంతోపాటుగా మనకి ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ఓఆర్ వేవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో కింద మనకి ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కెమెరా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి కర్వ్ అని మనకి క్రోమ్ ఎలిమెంట్స్తో అయితే మనకి చిన్న చిన్న అక్షరాలతో మనకి కర్వ్ అని ఇవ్వడం జరిగింది. సో దాని కింద అంటే ఫ్రంట్ టు బ్యాక్ అయితే మనకి క్లాడింగ్ కింద చూసుకున్నట్లయితే ఫ్రంట్ టు బ్యాక్ అని క్లాడింగ్ ఉంది. అది కూడా పియానో బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ మనకి రెక్వెస్టర్ సెన్సార్ ఓన్లీ డ్రైవర్ సైడే ఇవ్వడం జరిగింది. ఈ సెన్సార్ అయితే మిగతా ప్యాసింజర్ సైడ్స్ లేవు అండ్ కో ప్యాసింజర్ సైడ్ కూడా లేదు. సో మనకి ఇది ఫ్లెష్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్ వచ్చి చూసుకోవచ్చు. మనకి చాలా స్లీక్గా ఉంటుంది. మనకి చాలా ఈజీగా తీయవచ్చు మనం. ఇది ఫ్రంట్ టు బ్యాక్ చూసుకున్నట్లయితే ఎస్ఈవి కూపే మోడల్ ఇది. సో కూపే మోడల్లో మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు చిన్నగా అనిపించినా కూడా మీరు బ్యాక్ సైడ్ చూస్తే అది కూపే మోడల్లో అయితే చాలా బాగుంటుంది. మీరు ఈవెన్ బ్యాక్ కూడా చూడొచ్చు. సో మన బ్యాక్ వచ్చేసి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ మనకి బ్రేక్ వేసినప్పుడు కూడా ఇక్కడ ఈవెన్ మీకు లైట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి. అండ్ టాటా లోగో ఇచ్చారు ఇక్కడ. టాటా లోగోతో పాటుగా 360 డిగ్రీస్ కెమెరా ఇవ్వడం జరిగింది. అలాగే కర్వ్ అని క్రోమ్ ఎలిమెంట్స్తో మనకి ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద చూసుకున్నట్లయితే 2 సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ నంబర్ ప్లేట్ సంబంధించి. మన టైల్ గేట్ ఓపెన్ చేయడానికి 3 టైప్స్లో ఉన్నాయి. ఒకటి మనకి గెస్టర్ ఇవ్వచ్చు, గెస్టర్ ఇచ్చినా ఓపెన్ అవుతుంది. అంటే బండి ఆన్లో ఉన్నప్పుడైతే గెస్టర్ ఇచ్చినా ఓపెన్ అవుతుంది. అండ్ రెండోది మనకి ఇక్కడ బటన్ కూడా ఉంటుంది. బటన్ నొక్కితే కూడా ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఇలా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనం ముందు ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కినా కూడా మనకి ఓపెన్ అవుతుంది. సో 3 టైప్స్లో టైల్ గేట్ అయితే ఓపెన్ చేయవచ్చు. ఈ టైల్ గేట్ ఆల్మోస్ట్ మనకి 500 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. 500 లీటర్ బూట్ స్పేస్లో అంటే చాలా పెద్ద బూట్ స్పేస్ ఇది. మీకు మిగతా సెగ్మెంట్లలో ఇంత తక్కువ ఉంటుంది. సో ఇది చాలా పెద్ద బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి 2 లైట్స్ కూడా ఉన్నాయి. ఇది నెంబర్ ప్లేట్ కనిపించడానికి లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం దీన్ని సింగిల్ టచ్తో మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. సో పెద్దగా బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్లో మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్టర్స్తో పాటుగా 2 సెన్సార్స్ ఉన్నాయి. 2 సెన్సార్స్తో పాటుగా మనకి ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ కెమెరా కూడా. అంటే మీరు బ్యాక్, లెఫ్ట్, ఫ్రంట్ అండ్ 4 వేస్లో మనకైతే 360 డిగ్రీస్ కెమెరా ఉంది. ఈ 360 డిగ్రీస్ కెమెరాలో మనము లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది, రైట్ ఇండికేటర్ వేసినప్పుడు రైట్ సైడ్ వ్యూ, అండ్ మీరు రివర్స్ తీసుకున్నప్పుడు మీకు బ్యాక్ సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. మనకి ఇది కూపే మోడల్. సో రేర్ వైపర్స్ అయితే ఉండవు. మనకి పైన షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వడం జరిగింది. షార్క్ ఫిన్ యాంటీనాతో పాటుగా మనకి కూపే మోడల్లో ఈవెన్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 50 లీటర్స్ ఇది పెట్రోల్ ఇంజన్. సో 50 లీటర్స్ అయితే మనకి కెపాసిటీ ఇది ఉంది ట్యాంక్లో. సో మనం 50 లీటర్స్ వరకు ఎనాఫ్తో పెట్రోల్ పోయించుకోవచ్చు. సో మనకి ఇన్సైడ్ ఇంటీరియర్ చూద్దాము ఒకసారి. ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాము. సో మనకి ఇంటీరియర్లో ఇక్కడ క్రోమ్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది, సిల్వర్ స్టీల్ కలర్. అండ్ 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. లాక్ 1 lakh 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. మనకి JBL స్పీకర్స్ కూడా, UBL స్పీకర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంది. అండ్ ఏదైనా కీస్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ ఉంది. సో ఇది మెరూన్ కలర్ లెదర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాక్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పియానో బ్లాక్ కలర్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక హ్యాండిల్, అంటే మనం డోర్ వేయడానికి అయితే హ్యాండిల్ ఇచ్చారు. సో ఇది మనకి ఇక్కడ ఉన్నవి. అండ్ ఇది అడ్జస్టబుల్ ORVM సంబంధించింది, అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అది సంబంధించిన బటన్.
మనం ఒకసారి ఇంటీరియర్ పార్ట్ అయితే చూద్దాం. ఇంటీరియర్లో ఏమేమి బటన్స్ ఉన్నాయైతే చూడొచ్చు. మనకు ఇక్కడ ఆల్మోస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపల కూర్చుందాము. కూర్చొని ఒకసారి యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఈవెన్ టాటా కర్వ్ ఇంటీరియర్ సంబంధించినది. సో ఇది 6 వేస్లో మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది హైట్ అండ్ ఇది కిందికి వచ్చేసి బ్యాక్ వెళ్తుంది. సో ఇది మనకి రెక్లైనర్ సంబంధించిన అడ్జస్ట్మెంట్. సో ఇది ఆల్మోస్ట్ 6 వేస్లో అయితే మన రెక్లైనర్ కూడా ఇది మీరు చూసుకోవచ్చు. రెక్లైనర్ కూడా ముందుకు వచ్చేస్తుంది. సో ఈ ఆల్మోస్ట్ 6 వేస్లో అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఇది వచ్చేసి ఏసీ లెదర్ సీట్ సంబంధించిన బటన్. సో మనకి ఇక్కడ ప్రెస్ చేస్తే మాత్రం మనకి ఏసీ ఈవెన్ లెదర్ సీట్స్ నుంచి అయితే మనకి ఏసీ పాస్ ఆన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఈ బటన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పెట్రోల్ సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ లివర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి బానెట్ బటన్ లివర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఓన్లీ టిల్ట్ మాత్రమే ఉంది, టెలిస్కోప్ లేదు. సో ఇక్కడ మనకి టిల్ట్ సంబంధించిన బటన్ లివర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం చేసుకోవచ్చు, టిల్ట్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ సంబంధించిన బటన్స్, ఇక్కడ ఇండికేటర్ బటన్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇది మీరు ఆన్ చేస్తే ఇక్కడ టాటా లోగో కూడా వస్తుంది. సో మెరూన్ కలర్లో లెదర్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఈ స్టీరింగ్కి. ఈ స్టీరింగ్ చాలా బాగుంది, అంటే నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో. సో మనకి స్టీరింగ్ మీద ఆల్మోస్ట్ క్రూజ్ కంట్రోల్ సంబంధించిన బటన్స్ కానీ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మీరు ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. స్టార్టర్ లోగో ఇవ్వడం జరిగింది. సో డిజిటల్ క్లస్టర్లో వచ్చేసి మనకి ఆల్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. టైర్ ప్రెషర్ కానీ, అలాగే మనకి ఫ్యూయల్ ఇండికేషన్స్ కానీ, అలాగే మనకి కూల్ సంబంధించిన హార్ట్ సంబంధించిన ఇండికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి 12.5 ఈవెన్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం బటన్స్ మీకు అయితే కనిపించవు మిగతా వాటిలాగా. సో ఇందులో ఆల్మోస్ట్ ఓన్లీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ కూడా ఏసీ కంట్రోల్స్ కావచ్చు, ఈవెన్ క్రూజ్ కంట్రోల్స్ సంబంధించిన బటన్స్ కావచ్చు, ఏసీ కంట్రోల్స్, అండ్ ఇది టెయిల్ గేట్ సంబంధించిన ఓపెన్ సంబంధించింది కావచ్చు, అండ్ 360 డిగ్రీస్ కెమెరా సంబంధించినది. అండ్ మనం ఈవెన్ ఏదైనా డౌన్లోకి వెళ్తున్నప్పుడు ఈవెన్ వెళ్ళకుండా చేయడానికి ఈవెన్ మనకి ఇక్కడ హిల్ హోల్డ్ అసిస్ట్ బటన్ కూడా ఉంది. అండ్ హెడ్ ల్యాంప్స్ బటన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్గా మనకి ఏసీ 4 వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏసీ 4 వెంట్స్తో పాటుగా మనకి ఈవెన్ గ్లవ్ బాక్స్ కూడా ఉంది. గ్లవ్ బాక్స్ ఇక్కడ బటన్ మీకు ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ గ్లవ్ బాక్స్ ఉంటుంది. ఇది మనకి అంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో ఆల్మోస్ట్ కప్ హోల్డర్స్ ఇచ్చారు, 2 కప్ హోల్డర్స్ అండ్ పేపర్స్ పెట్టుకోవడానికి. ఇది కూలింగ్ గ్లవ్ బాక్స్, మనం కూల్గా ఉంటుంది ఏ వస్తువు పెట్టినా కూడా. మెరూన్ కలర్ లెదర్ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ముందు వచ్చేసి మనకి హార్డ్ ప్లాస్టిక్, ఇది కొంచెం టెక్స్చర్ ఇచ్చారు, మనకి ఒక డిజైనింగ్ ఉండడానికి, ప్రీమియం లుక్ కనిపించడానికి అయితే టెక్స్చర్ ఇచ్చారు. సిల్వర్ ప్లేట్ సంబంధించిన ఒక క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 5 volts సి పిన్ ప్లగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి USB అండ్ ఈవెన్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ 3 types ఆఫ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది పెట్రోల్ 6 గేర్, ఆల్మోస్ట్ మీకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది. సో ఇది మాన్యువల్ వర్షన్ నేను తీసుకున్నది. దాంతోపాటుగా మీకు లివరు, దాంతోపాటుగా ఇక్కడ పార్కింగ్, ఇదివరకు హ్యాండ్ బ్రేక్ ఇచ్చేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ ఆటో హోల్డ్ కూడా, ఏదైనా మనము అంటే హైట్కి వెళ్ళేటప్పుడు అక్కడ బ్రేక్స్ ఒక్కొక్కసారి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి క్లచ్ కూడా కొంచెం అంటే నడపరాని వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతాయి. సో ఆటో హోల్డ్ బటన్ నొక్కినట్టయితే ఆటోమేటిక్గా మనకి అక్కడ స్టాప్ అవుతుంది. సో ఇక్కడ మనకి సిటీ మోడ్ అండ్ ఎకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిటీ అండ్ ఎకోలో పోతే మనకి కొంచెం మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. స్పోర్ట్స్ మోడ్లో పోతే కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది. సో మీరు మైలేజ్ కోసం అంటే మీరు ఏదైనా యంగర్స్ రైడ్ చేయాలనుకుంటే, అంటే ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఈవెన్ డ్రైవ్ చేసి చూపెడతాను. స్పోర్ట్స్ మోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఎకో మోడ్లో వెళ్తే ఎలా ఉంటుంది, సిటీ మోడ్లో వెళ్తా ఎలా ఉంటుందని. సో ఇది మనకి కీ ప్లేస్ కూడా ఉంది. సో వైర్లెస్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వన్ ఆఫ్ ద ఫీచర్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా మనకి లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది టాప్ మోడల్ మనకి. సో లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి ఫ్రంట్ వచ్చేసి లెదర్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది, వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది. సో నేను లెఫ్ట్ సైడ్లో చెప్పిన, రైట్ సైడ్లో అంటే డ్రైవర్ సైడ్ చెప్పినట్టుగా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్ అయితే మనకి బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి మాత్రం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ప్యాసింజర్కి మాత్రం మీరు చూసుకున్నట్లయితే మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇది సీటు రిక్లైనర్ సీటు అనుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ లివర్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మేజర్గా ఇవి ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. సో మీరు ఎయిర్ బ్యాగ్స్ చూస్తున్నారు, ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ
ఆల్రెడీ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది, అంటే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అంటే మొత్తం ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే గ్లవ్ బాక్స్ చూపెట్టాను. సో ఇక్కడ మేజర్గా ఉన్నవైతే, సో ఇక్కడ వచ్చేసి మనకి JBL సంబంధించిన ఉన్నాయి, కానీ మీకు ఈవెన్ మీకు ఆప్షన్ చూపెడతాను ఏంటనేది. ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా 4 వేస్లో ఉంది. సిరి ఉంది, అలెక్సా ఉంది, ఇవన్నీ ఆల్మోస్ట్ 4 ఉన్నాయి. సో క్లైమేట్ కంట్రోల్స్ కానీ, మీ JBL మోడ్స్ కానీ, సో ఇవి మీరు చూసుకోవచ్చు. సో ఇదైతే టచ్ స్క్రీన్ మనకి. సో ఆల్ ఆప్షన్స్ అయితే మనకి ఇందులో వన్ ఆఫ్ ద ఫీచర్ వచ్చేసి ఐరా ఆప్షన్ కూడా ఉంటుంది. ఐరా ఆప్షన్ అంటే మనకి వేరే దాంట్లో లేదు. సో ఐరా ఆప్షన్ వచ్చేసి మనకి ఎక్కడైనా కార్ థెఫ్ట్ అయితే మనం కొంతమంది తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ అవ్వదు. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వీ కెన్ స్టాప్ ఫ్రమ్ ది ఐరా ఆప్షన్ అయితే. సో అది వన్ ఆఫ్ ద ఫీచర్ అని చెప్పొచ్చు దీంట్లో. సో ఇక్కడ మన సన్సెట్స్, ఇక్కడ మనకి మిర్రర్ అయితే ఇవ్వలేదు డ్రైవర్ సైడ్. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో సన్సెట్స్ ఇవి, లైట్స్ కూడా ఏమి ఇవ్వలేదు, లైట్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫ్రంట్ లైట్ అడ్జస్ట్ లైట్. సో మీరు చూసుకోవచ్చు, సింగిల్ బటన్తో మనం పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, అంటే ఈవెన్ ప్యాడ్ అండ్ లోపల ఉన్న గ్లాస్ కూడా మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ చేసుకోవచ్చు. సో కొంచెం తక్కువగా ఉంది స్పేస్ అయితే, అంటే మీరు చూసుకోవచ్చు. కొంచెం తిన్నుగా ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు పైకి, బట్ కొంచెం లావు ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టం. సో అది పెద్దగా లేదు, అంటే మీరు తార్లో కానీ XC70లో చూసినట్టుగా ఓపెన్, అంటే చాలా లాంగ్ సన్ రూఫ్ అయితే మనకు ఇందులో అయితే ఇవ్వలేదు. ఎందుకంటే కూపే మోడల్ కాబట్టి అంతకంటే ఎక్కువగా సన్ రూఫ్ అయితే ఓపెన్ అవ్వదు. రేర్ వైపు వచ్చినట్టయితే మన బ్యాక్ సీట్లో కూర్చుంటే, బ్యాక్ సీట్లో కూడా నాకు అంత కంజెస్టెడ్గా అయితే ఏమీ లేదు, బట్ మనకి 2 హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, 2 హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 ప్యాసింజర్స్కి హెడ్ రెస్ట్ ఇచ్చారు, 3rd ప్యాసింజర్ హెడ్ రెస్ట్ లేదు. సో దీంట్లో చూస్తే మనకి కప్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు బ్యాక్ సీట్లో. సో 4 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు దీంట్లో. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు క్రోమ్ స్టీల్ కలర్లో క్రోమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇది ఓపెన్ చేసుకోవచ్చు, డోర్ ఓపెన్ చేసుకునేది, అండ్ పవర్ విండోస్ సంబంధించిన బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రాబ్ హ్యాండిల్స్ చూడొచ్చు. అండ్ లైట్స్ కూడా మనకు బ్యాక్ సైడ్లో కూర్చున్న వాళ్ళకి ఏదైనా పేపర్ చదువుకోవడానికి కూడా లైట్స్ ఇవ్వడం జరిగింది, అండ్ ఎనీథింగ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, రేర్ AC వెంట్స్ కూడా ఇచ్చారు. రేర్ AC వెంట్స్తో పాటుగా 5 volts USB పోర్ట్ అండ్ 5 volts వచ్చేసి 3 amplifier వచ్చేసి C-pin పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో 2 పోర్ట్స్ అయితే మనకు బ్యాక్ సీట్లో ఇచ్చారు. సో మనం ఈవెన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో నాకు టై సపోర్ట్ అయితే చాలా బాగుంది, అంటే కొంత మీరు ఈవెన్ రిక్లైన్ చేసుకోవచ్చు ఇది సీట్ అయితే, ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో దీన్ని ఈవెన్ 60:40 రేషియోలో కూడా దీని సీట్స్ ముందుకు చేసుకుంటే ఆల్మోస్ట్ బూట్ స్పేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 900 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి టై సపోర్ట్ కొంచెం తక్కువ ఉంది. సో నా హైట్ వచ్చేసి 5.7. సో 5.7లో మనకి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, బట్ 6 feet ఉన్న వాళ్ళకైతే కొంచెం బ్యాక్ సైడ్ కష్టము. ఎందుకంటే కూపే మోడల్ ఈవెన్ ఏ లగ్జరీ కార్ వెళ్ళినా కూడా మనకి కూపే మోడల్లో ఇదే ఇబ్బంది, అంటే బ్యాక్ సీట్లో అయితే. సో 6 feet ఉన్న వాళ్ళు ఫ్రంట్ సీట్లో అయితే ప్రిఫరెన్స్. సో మీకు ఈవెన్ ఆర్మ్ రెస్ట్, మన హెడ్ రెస్ట్ చూసుకోవచ్చు, 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు. హెడ్ రెస్ట్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఈవెన్ లెగ్ రూమ్ కూడా కొంత కంజెస్టెడ్గా అనిపించారు, అంటే ఫ్రంట్ సీట్ని కొంచెం బ్యాక్ జరిపాను. సో కొంత కంజెస్టెడ్గా ఉంది, బట్ అయినప్పటికీ కూడా మనకి ఆల్మోస్ట్ లెగ్ రూమ్ కూడా కొంత గ్యాప్ అయితే ఉంది. సో కొంత అంటే లెగ్ 6 feet ఉన్న వాళ్ళకైతే కొంచెం కంజెస్టెడ్గా అనిపించవచ్చు, బట్ నాకు ఐఎమ్ ఫైన్, నాకైతే బాగానే ఉంది. సో ఇక్కడ JBL స్పీకర్స్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 9 JBL స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈవెన్ మనకి హోల్డర్ కూడా, అంటే లైక్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా కొంచెం చిన్నగా స్పేస్ ఉంది. ఒక చిన్న బాటిల్ అయితే పడుతుంది, పెద్ద బాటిల్ అయితే పడదు. సో కప్ హోల్డర్స్ చూసారు, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ ద ఇంటీరియర్. ఇంతటితో టాటా కర్వ్ రివ్యూ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.